గ్రూప్ 2 మెయిన్స్ పై సందిగ్ధత కొనసాగుతూ ఉండడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం రేపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. రోస్టర్లో సమస్యలు పరిష్కరించే వరకు పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ లేఖపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా స్పందించలేదు. ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో గ్రూప్ 2 పరీక్షలకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అధికారులు. పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ప్రకటించారు. దీంతో గ్రూప్ 2 అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలను పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకుని పరీక్ష వాయిదాపై ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. రోస్టర్లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదన్న అభ్యర్థుల వాదనను అర్థం చేసుకుంది. రోస్టర్ సమస్య అభ్యర్థుల విన్నపాలను వివరిస్తూ పరీక్ష వాయిదా కోరుతూ ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. నిన్న ప్రభుత్వం లేఖ రాసిన ఏపీపీఎస్సీ వర్గాలు ఇప్పటివరకు స్పందించకపోవడంతో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ లేఖను ఏపీపీఎస్సీ పట్టించుకోకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ రేపు జరగాల్సి ఉంది. అయితే రోస్టర్లో తప్పులు చూసుకోవాలి అంటూ ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీపీఎస్సీ నుండి ఇప్పటివరకు అయితే ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో అభ్యర్థుల్లో మాత్రం ఒక టెన్షన్ నెలకొంది. రేపు ఎగ్జామ్స్ ఉంటుందా లేదా అన్న దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, అంటే గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి ఇంకా తీవ్ర గందరగోళం వాళ్ళలో కనిపిస్తోంది. చాలా జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు కూడా ఉదయం నుంచి జరుగుతున్నాయి. అసలు రేపు పరీక్ష ఉంటుందా లేదా అని ఒక డైలమా ప్రధానంగా గ్రూప్ 2 అభ్యర్థులు కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి లేఖ రాసింది. ఎందుకంటే ఈ ఇష్యూ ప్రస్తుతం కోర్టులో ఉంది. వచ్చే నెల 11వ తారీఖు విచారణకు ఉంది కాబట్టి అప్పటి వరకు వాయిదా వేసే తర్వాత పరీక్షలు నిర్వహించుకోండి. రాష్ట్ర విధానానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహించుకుంటే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి స్పందన లేదు. సరికదా కొన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహించడానికి కలెక్టర్లు ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా ప్రకటనలు కూడా వచ్చున్నాయి. రేపు గ్రూప్ 2 పరీక్ష ఉంది, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయండి, ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోండి అని కలెక్టర్లు కూడా లేఖ రాస్తున్న పరిస్థితి. మరి ఏపీపీఎస్సీ నుంచి స్పందన ఎందుకు లేదు అనే అభిప్రాయాలు, తీవ్ర విమర్శలు కూడా గ్రూప్ 2 అభ్యర్థుల్లో వ్యక్తం అవుతున్నాయి. తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన పడుతున్న పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం అక్కడ కోచింగ్ తీసుకుని వాళ్ళు పరీక్షకు వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టికెట్ రిజర్వేషన్ చేయించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖతో ఒకవేళ పరీక్ష క్యాన్సిల్ అవుతుందేమో అని వాళ్ళు రిజర్వేషన్ కూడా క్యాన్సిల్ చేయించుకున్న పరిస్థితి. వాళ్ళు తిరిగి పరీక్ష రాయడానికి వెళ్తారా వెళ్ళరా, ఆబ్సెంట్ అవుతారా, ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్ణయం రాకపోవడం అనేది తీవ్ర గందరగోళానికి కృషి చేస్తోంది. గత వారం 10 రోజులుగా గ్రూప్ 2 అభ్యర్థులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర విధానం వల్ల తమకు ఇబ్బందులు కలుగుతాయి. రాష్ట్ర విధానంలోనూ కొన్ని రిజర్వేషన్లు ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా దివ్యాంగులకి ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చారు. మిగిలిన అభ్యర్థులు నష్టపోతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయినప్పటికీ కూడా ఏపీపీఎస్సీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ఇంచుమించు టైం 7 అయింది. కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాయాల్సిన పరిస్థితి, ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి, చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రేపు పరీక్ష పెట్టుకుని ఇంకా ఈ టైం వరకు ఆందోళనకరమైన వాతావరణం ఉండడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. మరి దీని మీద కొద్దిసేపట్లో ఏంటంటే రాత్రి 9 గంటలకి ఏపీపీఎస్సీ నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావచ్చు అన్న అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తం అవుతున్నాయి. మరి ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రకటన లేదు. ఇంచుమించు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి కూడా చాలా టైం గడుస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీని మీద ఏపీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అభ్యర్థుల ఆందోళనకు ఫుల్ స్టాప్ పెడుతున్నారా లేదా, ఒకవేళ పరీక్ష కనుక నిర్వహిస్తే ఆ విషయాన్నైనా పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చి తమ వెబ్సైట్ లో పెడితే కనుక విద్యార్థులు
పరీక్ష రాయడానికి కూడా అభ్యర్థులు ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతున్న వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే మరి ఏపీపీఎస్సీ ఎలాంటి స్పందన వస్తుంది? 9 గంటల లోపు వాళ్ళ దగ్గర నుంచి స్పష్టమైన స్పందన వస్తే కనుక అభ్యర్థులు వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి పరీక్ష రాయడానికి అవకాశం కలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంది కాబట్టి వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికైనా ఏపీపీఎస్సీ స్పందించాలనే అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. గ్రూప్ 2 మెయిన్స్ పై సందిగ్ధత కొనసాగుతోంది అభ్యర్థుల్లో. షెడ్యూల్ ప్రకారం రేపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. రోస్టర్లు సమస్యలు పరిష్కరించే వరకు పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ లేఖపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా స్పందించలేదు. ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో ఒక గందరగోళం నెలకొంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో గ్రూప్ 2 పరీక్షలకు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు అధికారులు. పరీక్షలు యథాతథంగా జరుగుతాయని కూడా ప్రకటించారు. దీంతో గ్రూప్ 2 అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. షెడ్యూల్ ప్రకారం రేపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే అభ్యర్థుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, ఇంకా ఏపీపీఎస్సీ రెస్పాండ్ అవ్వకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఒకవైపు ప్రభుత్వం కూడా ఒక అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల పరిస్థితి ఏంటి వినయ్? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహణకు సంబంధించి డైలమా నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కూడా లేఖ రాసింది. అయితే లేఖ రాసి దాదాపు 2 గంటలు అవుతున్నా కూడా ఏపీపీఎస్సీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ప్రస్తుతం మనం విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఈ కార్యాలయం అంతా కూడా మూసివేసి ఉంది. సమయం అయిపోయింది కనుక 6 గంటలకే ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా వెళ్ళిపోయిందని చెప్పి సెక్యూరిటీ అంతా కూడా చెప్తా ఉన్నారు. అయితే అటు 2 రాష్ట్రాల నుంచి నలువైపుల నుంచి కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ రేపు ఎగ్జామ్ కు సంబంధించి డైలమా ఉండడంతో వాళ్ళందరూ కూడా ఆందోళనకి చెందుతా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసిన నేపథ్యంలో ఆ పరీక్ష వాయిదా పడుతుందని చెప్పి దాదాపు 70% అభ్యర్థులందరూ కూడా వెనక్కి వెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఏపీపీఎస్సీకి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఎగ్జామ్ కంటిన్యూ చేస్తారనేది మరొక సమాచారం అందుతున్న నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా పూర్తిగా ఆ డైలమా చెందుతా ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర చూసుకున్నట్టయితే మొత్తం రేపు సంబంధించి ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థులందరూ కూడా ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గరకు వచ్చి బయట ఉన్న గేట్ దగ్గర ఆ సెక్యూరిటీ సిబ్బందిని అడుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. రేపు పరీక్ష ఉంటుందా లేదా అనేది వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు. అయితే ఎటువంటి క్లారిటీ అయితే రావట్లేదు. ఇక్కడ దాదాపు గేట్ దగ్గర ఓన్లీ పోలీస్ సిబ్బంది తప్ప మిగిలిన ఎవరు కూడా లేకపోవడం నేపథ్యంలో సరైన సమాచారం ఏమి కూడా రావట్లేదని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఆ ప్రభుత్వం అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్షల పైన అభ్యర్థుల విన్నపాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఏపీపీఎస్సీకి ఒక లేఖ రాసింది. మొత్తం ప్రస్తుతం రోస్టర్ తప్పులు సరి చేయకుండా పరీక్ష నిర్వహణ పైన అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి కనుక అదంతా కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఎటువంటి తన నిర్ణయాన్ని చెప్తుంది అనేది మట్టుకి ఉత్కంఠ నెలకొంటుంది. మరోవైపు ముఖ్యంగా రేపు 2 పేపర్ల ఎగ్జామ్లు రాసేందుకు అభ్యర్థులందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఇందాక ప్రభుత్వం తరపు నుంచి ఏపీపీఎస్సీకి లేఖ రాసిన నేపథ్యంలో ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి కూడా 70% విద్యార్థులందరూ కూడా అనుకున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు వెనక్కిళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వెనక్కిళ్లిన విద్యార్థులందరూ కూడా మళ్లీ తిరిగి వారి సెంటర్ స్పాట్లకన్నీ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం మనం విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయం ముందున్నాం. ఈ కార్యాలయం ప్రస్తుతం అయితే
క్లోజ్ చేసి ఉంది. ఏపీపీఎస్సీ ఎటువంటి తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నది ఉత్కంఠ నెలకొంది. రేపు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి కూడా చాలా ఉత్కంఠ నెలకొంది ఉదయశ్రీ. కొంతమంది ప్రిపేర్ అయిపోయారు, రేపు ఎగ్జామ్ ఉందని, కొంతమంది ఇంకా ఒక హోప్స్తో ఉన్నారు. నైట్ 9 వరకు కూడా ఏపీపీఎస్సీ నుంచి ఏమైనా రెస్పాండ్ వస్తూ ఉందని. మరి ఏంటి అంటే ఈ గందరగోళానికి ఏపీపీఎస్సీ తెరదించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా నైట్ 9 వరకు కూడా? అయితే ఖచ్చితంగా ప్రస్తుతం మనం ఏపీపీఎస్సీ బిల్డింగ్ ముందు ఉన్నాము. మనతో పాటు అభ్యర్థులందరూ కూడా ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చి రేపు ఎగ్జామ్ కు సంబంధించి, ఎందుకంటే దాదాపు హవర్స్ మాత్రమే పెండింగ్ ఉన్న నేపథ్యంలో రేపు పరీక్ష ఉంటుందా లేదన్నది ఒక డైలమా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళ అభ్యర్థన మేరకు ఏపీపీఎస్సీకి లేఖ రాసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ ప్రపోజల్ ని ఏపీపీఎస్సీ టేకప్ చేస్తుంది. మొత్తం ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి మొత్తం కొంతమంది అంటే దాదాపు 70% అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే వాళ్ళ స్పాట్లకి చేరుకున్న వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ నివాసాలకు వెళ్లే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కానీ దాదాపు ఏపీపీఎస్సీ నుంచి 2 గంటలు గడుస్తున్నా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో విద్యార్థులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ప్రజెంట్ మనం విజయవాడ బందర్ రోడ్డు దగ్గర ఉన్న ఏపీపీఎస్సీ కార్యాలయానికి గ్రూప్ 2 మెయిన్స్ ఆస్పిరెంట్స్ అభ్యర్థులందరూ కూడా వచ్చి రేపు ఎగ్జామ్ ఉంటుందా లేదనేది కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ సరైన స్పందన, సరైన ఆన్సర్ అది దొరకపోవడంతో ఆందోళన అనేది కూడా ఇంకా వ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే పరిస్థితికి సంబంధించి దాదాపు ఇంకొక 20 గంటలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళ స్పాట్లకి చేరుకోవాలంటే దాదాపు అటు శ్రీకాకుళం, విజయనగరం నుంచి, హైదరాబాద్ నుంచి, అదేవిధంగా ఇంకా అటు చిత్తూరు, అటు ఆ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ స్పాట్లకి, సెంటర్ స్పాట్లకి వెళ్లాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుంది కనుక ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పి అయితే మటుకి ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గరికి సంబంధించి అయితే ఎటువంటి హడావిడి లేదు. మొత్తం ఆ కార్యాలయం అంతా కూడా మూసివేసి ఉంది. దాదాపు 6 గంటలకే సిబ్బంది అంతా వెళ్ళిపోయారని చెప్పి కూడా బయట సెక్యూరిటీ అంతా కూడా చెప్తుంది. ప్రభుత్వం కూడా ఇప్పటికే 2 గంటలు అయింది ప్రభుత్వం లేఖ రాసి, కానీ ఏపీపీఎస్సీ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఏపీపీఎస్సీ ఎటువంటి సమాధానం చెప్తుంది, రేపు ఎగ్జామ్ కంటిన్యూ చేస్తుందా లేకపోతే ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటుందా అనేది ఉత్కంఠ నెలకొంది ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ వినయ్. ఇది ఏపీలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి సంబంధించి అభ్యర్థులు ప్రిపేర్ అయ్యారు. రేపు ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక గందరగోళం నెలకొంది.